రోలుగుంట మండలంలో అక్రమ మైనింగ్ ద్వారా కూటమి నేతలు జేబులు నింపుకుంటున్నారని వైసీపీ నేత మాజీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ ఆరోపించారు. అనకాపల్లి జిల్లా చోడవరం నియోజకవర్గం రోలుగుంట మండలం నిండుకొండ గ్రామంలో ధర్మశ్రీ విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ మైనింగ్ లో యూనిట్కు 250 రూపాయలు కూటమి నేతలు వసూలు చేస్తున్నారని, ఎవరికి ఎంత మొత్తం చేరుతుందనేది త్వరలోనే పేర్లతో సహా బయట పెడతామని చెప్పారు. నర్సీపట్నం నుండి చోడవరం రోడ్డు ప్రయాణం అంటే భయపడే పరిస్థితి ఉందని, కూటమి ప్రభుత్వం వచ్చి 6 నెలలు పూర్తయినా రోడ్డు నిర్మాణం చేపట్టకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. నేషనల్ హైవే కింద మారుస్తున్నాం, 2000 కోట్లు తో మంజూరు చేస్తున్నాం అని ఆ రోజు హామీ ఇచ్చారు. హామీ ఇచ్చినటువంటిది అనౌన్స్ చేశారు. అనౌన్స్ చేసిన తర్వాత నరేంద్ర మోడీ గారు విశాఖపట్నం వచ్చినప్పుడు కూడా ఈ ప్రాంతానికి భారతమాల 2లో దీన్ని ఏర్పాటు చేస్తున్నామని కూడా విశాఖలో ఇలాగే ఈ గతంలో ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు వచ్చినప్పుడు ఆంధ్ర యూనివర్సిటీలో ఇప్పుడు ఎక్కడైతే వేదిక జరుగుతుందో అదే వేదిక దగ్గర కూడా చెప్పడం జరిగింది. దాని గురించి పికరా పత్తా లేదు. ఆ రోడ్డు గురించి అడిగినటువంటి పరిస్థితులు మరి గెలిచినటువంటి ప్రజాప్రతినిధులు సాక్షాత్ పక్కన ఉన్నటువంటి స్పీకర్గా ఉన్నటువంటి అయ్యన్న పాత్రుడు గారు కానీ, ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ్యులైనటువంటి కేఎస్ఎన్ రాజు గారు కానీ, లేదు బండారు సత్యనారాయణమూర్తి గారు మాడుగుల సంబంధించిన బండారు సత్యనారాయణమూర్తి గారు కానీ, వీళ్ళు ఎవరు అడిగినటువంటి దాఖలాలు ఎక్కడ కనిపించట్లేదు. ఇది చాలా నీడు. ఈ రోడ్డు మేము అధికారంలోకి ఉన్నప్పుడు ఈ రోడ్డు తక్షణమే పూర్తి చేయలేకే మేము ఓటమి చవి చూసాం. ఇప్పటికీ కూడా ఆ రోడ్ల మీద ఉన్నటువంటి గోతులు కాదు, పెద్ద పెద్ద నూతులుగా ఉన్నాయి. చాలా అస్తవ్యస్తంగా ఉంది. రోలుగుంట వాస్తవ్యులు చోడవరం రావాలనుకుంటే దౌర్భాగ్యం. అనకాపల్లి నుంచి వచ్చి చోడవరం రావాల్సిన పరిస్థితి. చోడవరం వాళ్ళు ఇక్కడ రావాలనుకుంటే వయా అనకాపల్లి మీద రావాల్సినటువంటి పరిస్థితి. ఇంత దుస్థితికి కారణం ఒక ఎస్ఆర్ కన్స్ట్రక్షన్స్ అనే ఆయన కాంట్రాక్టర్కి తెలుగుదేశం, ఈరోజు ఆయన కళ్యాణదుర్గం ఎమ్మెల్యే, తెలుగుదేశానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యే. మేము మా అయ్యాంలో ఉండేటప్పుడు మేము ఎంతో ఒత్తిడి చేసాం, పోరాటం చేసాం, యుద్ధాలు చేసాం. ఆ రోడ్డును పూర్తి చేసినటువంటి పరిస్థితి కనిపించలేదు.